నిర్మల్లో పాత మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. కొత్త భవన నిర్మాణం పూర్తయినా అడుగు పెట్టలేని పరిస్థితి. ఒకవైపు దెయ్యం భయం, మరోవైపు వాస్తు సెంటిమెంట్ అధికారులను టెన్షన్ పెడుతున్నాయి. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. ఈ భవనం నిర్మించి 50 సంవత్సరాలు దాటింది. భవనం అక్కడక్కడ పగుళ్లు ఏర్పడి వర్షపు నీరు కారుతోంది. రెవెన్యూ విభాగంలో ఫైళ్లన్నీ తడిసి పనికి రాకుండా పోతున్నాయి. మిగతా విభాగాల పరిస్థితి ఇలాగే ఉంది. అంటే గత 15 సంవత్సరాల ముందు ఒక న్యూ బిల్డింగ్, దీని పాత బిల్డింగ్ వెనకాలో 15 సంవత్సరాల ముందు బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. అది ఏమైందో తెలియదు, కానీ ఇప్పటి వరకు ఆ బిల్డింగ్లకు అక్కడికి షిఫ్ట్ కావడం జరగలేదు. ఈ పాత బిల్డింగ్నే అప్పటి నుండి 15 సంవత్సరాలు ఇంకా కొనసాగుతుంది. దీని యొక్క లైఫ్ మాత్రం 50 సంవత్సరాలు దాటిపోయింది. అంటే అందులోకి ఎందుకు షిఫ్ట్ కాలేదో తెలియదు. కానీ మాకు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మున్సిపాలిటీగా మీరు అన్నట్టు కొద్దిగా శిథిలావస్థలో ఉన్నది. ముఖ్యంగా రెవెన్యూ సెక్షన్లో కొద్దిగా వాటర్ కూడా లీకేజ్ కావడం జరుగుతుంది. మాకు ఇప్పుడు వచ్చేది ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ పీరియడ్లో మాకు కొద్దిగా ఇలాంటి లీకేజెస్ బిల్డింగ్లో ఉంటే ఎలక్షన్ చేయడం కూడా ఇబ్బంది అవుతాయని మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి 15 ఏళ్ల కిందట కొత్త మున్సిపల్ కార్యాలయం నిర్మించారు. ఇది పాత భవనం వెనకాలంది. సకల వసతులతో రాజభవనంలా ఉంది. కానీ ఈ బిల్డింగ్ లో దయ్యం ఉందనే పుకార్లతో అందులో అడుగు పెట్టడం లేదు. అటువైపు చూడాలంటేనే భయపడుతున్నారు మున్సిపల్ అధికారులు. దీనికి వాస్తు దోషం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త భవనాన్ని స్టోర్ గా మార్చారు. పాత సామాగ్రి అంతా ఇందులో వేశారు. మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు స్థానికులు. మున్సిపాలిటీ దాదాపు కొత్త బిల్డింగు కట్టి 15 సంవత్సరాలు అయింది. అందులోకి మాత్రము మున్సిపల్ ఆఫీసును షిఫ్ట్ చేయడం లేదు, కమిషనర్లు పోవడం లేదు, చైర్మన్ పోవడం లేదు. కానీ పాత ఆఫీసునే కొనసాగిస్తూ ఉన్నారు. పాత ఆఫీసు కూడా శిథిలావస్థకు చెంది పెచ్చులు ఊడిపోయి పిచ్చి మొక్కలు విరిగిపోయి చెట్లు ముళ్ళ కంపలు లెక్క పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే దాన్ని షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొత్తది దాన్ని 50 లక్షలు పెట్టి బిల్డింగ్ కడితే నిరుపయోగంగా ఉంటే అది ప్రజాధనాన్ని వృధా చేసినట్టే కదా. అలాగే ఈ పాత బిల్డింగ్ను కూడా దాన్ని రిపేర్ల పేరు మీద దానికి అనవసరంగా డబ్బు కేటాయించి ఖర్చు చేయడం ప్రజాధనాన్ని వృధా చేయడమే అవుతుంది తప్ప ఖచ్చితంగా ఏ మూఢ ఆచారాల్ని నమ్ముకొని ఇప్పటి వరకు బిల్డింగ్లో షిఫ్ట్ కాకపోవడం చాలా అన్యాయమైంది. పాత మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే పరిస్థితులు లేవంటున్నారు కమిషనర్ జగదీష్ గౌడ్. వర్షపు నీటికి కీలకమైన ఫైల్స్ పనికి రాకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో కొత్త బిల్డింగ్ లో పూజలు చేసి అందులో అడుగు పెడతామంటున్నారు కమిషనర్. గత 15 సంవత్సరాల కింద కట్టిండ్లు, అది కూడా అన్ని ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోయినాయి. దాన్ని అతి త్వరలో కొద్దిగా రిపేర్ చేసి వెళ్తాం. వాస్తు దోషం కానీ అలాంటివి ఏం లేవు. ఒకవేళ ఉన్నా మన సాంప్రదాయబద్ధంగానే పూజలు చేయించి మేము అందులోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. అంటే శాంతి పూజలు చేయిస్తారా సార్? లేదు, ఏదో బ్రాహ్మణ్స్ తోటి ఏదో కొబ్బరికాయ కొట్టి ఏదో పూజలు చేసి వెళ్తాం, కానీ అట్లా శాంతి పూజలు ఎలాంటివి ఉండవు. కొత్త మున్సిపల్ భవనం ఉపయోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు.